శ్రవంతి గారిని చూశాక యాంకర్ దెన్ ఆయనకి ఇవన్నీ గుర్తొచ్చాయి బికాజ్ షీ వాజ్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ దట్ సారీ. సో ఆయన అప్పుడు ప్రవర్తనను బట్టి ఇంక ఇలాగే ఉండు అంటే నువ్వు వేరేలాగా ఉండకు అని చెప్పే తరుణంలో ఈ కుక్డ్ ఆల్ ది స్టోరీ విచ్ ఈజ్ వేరే హీరోయిన్లకి ఇదంతా అయింది అని. నిధి అగర్వాల్ గారికి అయినప్పుడు మేబీ తను కొంచెం లూజ్గా వేసుకున్నట్టుంది, పాపం తొయ్యడం వల్ల జారింది. సమంత గారు బాగానే తయారయ్యారు కదా ఆ రోజు, శారీయే కట్టుకున్నారు కదా. అసలు ఫస్ట్ కరెక్ట్, నేను అన్ని దగ్గరకు వస్తాను, నువ్వెవరు అవన్నీ మాట్లాడదాం. నువ్వు ఎవరు ఎలా అంటావు అసలు? ఓకే అన్నావు, సేయింగ్ రైట్ థింగ్స్ ఇన్ ఎ రాంగ్ వే రాంగ్ థింగా కాదా? అవును కరెక్ట్. అండ్ ఊ ద హెల్ అని నేను అస్సలు అన్నాను. ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక బాధ్యత గల మనిషిగా నువ్వు మాట్లాడాలంటే రెండు కోణాల్లో మాట్లాడాలి. చెప్పు తీసుకుని కొట్టినట్టు నువ్వు ఆ స్పీచ్ అంతలో ఒక ఉదారంగా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడినప్పుడు, అరే అసలు మీకు బుద్ధుందారా? మన సంపద, మన స్త్రీ అంటే మనకు రక్షించే ఒక కాళీమాత, మనకేమొచ్చినా అమ్మవారి దగ్గరికి పోయి మనం పెట్టుకుంటాము.